దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న కోడెమొక్కుల రాజన్నగా ప్రసిద్ధి. ప్రస్తుతం వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కులు అంతా కూడా చెల్లించుకుంటారు. భక్తులు రాజన్నను దర్శించుకునే ముందు కోడెమొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం అయితే ఆ కోడెమొక్కులన్నీ కూడా వేములవాడ ఆలయ పరిసర ప్రాంతాల్లో నిలిపివేయడం జరిగింది. ఇక్కడ పనులు ప్రారంభమై అభివృద్ధి పనులు ప్రారంభమవడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ కోడెమొక్కులు అన్నీ కూడా నిలిపివేశారు. రాజన్న ఆలయానికి ఎక్కువగా కోడెమొక్కుల ద్వారే ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అయితే ఆ కోడెమొక్కులు నిలిపివేస్తారు. ఇక్కడే ఎవరైతే భక్తులు ఉంటారో తమ కోరిన కోరికలు తీరినటువంటి భక్తులంతా కూడా తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ కోడలను మొక్కుగా చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు శైవ క్షేత్రాల్లో ఎక్కడ కూడా ఇటువంటి ఆనవాయితీ కనిపించదు. కేవలం వేములవాడ రాజన్న క్షేత్రంలో మాత్రమే ఇక్కడ కోడెమొక్కుల సాంప్రదాయం అనేది కొనసాగుతుంది. చాలామంది భక్తులు, వేలాది మంది భక్తులు తరలి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కోడలను మొక్కుగా చెల్లించుకోవడం జరుగుతుంది. ఆ ప్రస్తుతం అయితే వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కోడెమొక్కులన్నీ కూడా భీమేశ్వర ఆలయంలో కొనసాగించే విధంగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాజన్న స్వామిని దర్శించుకున్న జరుగుతుంది. దాదాపు రోజు వేలాది మంది భక్తులతో ఇక్కడ అంతా కూడా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశం. కోడెమొక్కులు ప్రస్తుతం అయితే నిలిపివేయడంతో ఈ కోడెమొక్కుల ఏరియా అంతా కూడా కొంత నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాజన్న ఆలయంలో దాదాపు ఈ అభివృద్ధి పూర్తయ్యే వరకు టెండర్ ఏదైతే పనులు కొనసాగుతాయో ఆ పనులన్నీ పూర్తయ్యే వరకు ఇక్కడ కోడెమొక్కులు మాత్రం కొనసాగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. కేవలం స్వామివారికి రానున్న రోజుల్లో ఏకాంత సేవ కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తామని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు. కేవలం కొన్ని రోజుల పాటే ఈ దర్శనాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ నుంచి భీమేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని అక్కడే భీమన్న ఎదుటే కోడెమొక్కులు చెల్లించుకోవాలని చెప్పి ఆలయ అధికారులు సూచించారు. ప్రస్తుతం అయితే వేములవాడలో మాత్రం కోడెమొక్కులు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. భక్తులు ఎవరు కూడా కోడెమొక్కులు ఇక్కడ చెల్లించుకోలేదు. కేవలం భీమేశ్వర ఆలయంలో చెల్లించుకోవాలని చెప్పి అధికారులు సూచించడంతో ప్రస్తుతం అయితే ఈ ఆలయ పరిసర ప్రాంతాలంతా కోడలు లేకుండా కేవలం నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.